శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం గంటపేట గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిరుపేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఏటా వందలాది మంది డిసెంబర్ 31వ తేదీన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే 500 మంది నిరుపేదలకు అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. 500 మంది నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలాకి గ్రామ సర్పంచ్ మధ్య రవణమ్మ, పోలాకి ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, సంతబొమ్మాడి జడ్పీటీసీ పాల వసంతరెడ్డి, బి సతీష్ రెడ్డి, డిగ్రీ కాలేజ్ టెక్కలి వైస్ ప్రిన్సిపాల్ టీచర్ దల్లి వీరాస్వామిరెడ్డి, వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు, గంటపేట గ్రామ ప్రజలు యూత్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. బొమ్మల అప్పల స్వామి అలాగే అలా ముందుకు వెళ్ళిపోన్నాం. అప్పల స్వామి నీ పేరు ఏం పేరమ్మా? రావణమ్మ. ఆమె ఏం పేరు? చూడండి సీన్ గురి పక్క ఓకే సార్. అమ్మా కామేశ్వరమ్మ ఉండమ్మా. ఊర్లో 8 చుట్టుపానపేట, తర్వాత గంటపేట, కోవిల్పేట పిలుస్తాను. కోమరవెల్లి వరలక్ష్మి ఎల్లమ్మ, సచివత ఉంది, మారల్ అప్పన్నమ్మ, వస్త్ర పంపిణీ కార్యక్రమం గంటపేట గ్రామం పోలాకి మండలంలో జరుగుతూ ఉంది. నిరుపేదకి నేనున్నాను అనేటటువంటి ఒక అభయహస్తాన్ని ఇచ్చి పోలాకి మండల రెడ్డి సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పేదలకు, ముఖ్యంగా ఏమీ ఆసరా లేనటువంటి మహిళలకు, అలాగే యువకులు, ముసలి వాళ్ళకు కూడా ఇక్కడ ఈరోజు ప్రతి గ్రామం నుండి, అటు శ్రీకాకుళం నుండి ఇటు టెక్కలి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వారందరికీ కూడా తీసుకొచ్చి ఈ వేదిక మీద కూర్చోబెట్టి అందరికీ కూడా ఎవరికి కావలసినటువంటి వస్త్రములు వారికి అందజేయడం అనేటటువంటిది అంత సులువైన పని కానప్పటికీ మరి శ్రీనివాసరెడ్డి గారికి వారి యొక్క బృందము కలిసి ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేయడమే కాకుండా వివిధ ప్రాంతాలలో వివిధ నాయకత్వాల్లో ఉండేటటువంటి వ్యక్తులందరినీ ఆహ్వానించి ఒక వేదిక మీద ఉంచి మరి వచ్చేటటువంటి వారికి అందరికీ కూడా వాహన సదుపాయాలు కల్పించి వస్త్రదానం చేసి వారికి భోజనాలు పెట్టి మళ్ళీ వారు ఊర్లకు వెళ్ళేంత వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది అంత సులువైన పని కాదు. మరి ఈ కార్యక్రమం శ్రీనివాసరెడ్డి గారు చేసుకుంటున్నారు అని అంటే దానికి కారణము వెన్నుపూస వెన్నంటి ఉండేటటువంటి వారి శ్రీమతి, వారి పిల్లలు. కాబట్టి వారు సహకరిస్తే ఇటువంటి కార్యక్రమాలు చేయడం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు మేమంతా తెలియజేసుకుంటున్నాం. మరి ఇటువంటి కార్యక్రమాలు నిరంతరము కొనసాగించాలని వారికి తెలుసుకుంటూ ఇంకా కొంతమంది మిత్రులు సహాయం చేయాలని వస్తున్నారు కనుక వారి సహాయాన్ని కూడా వారు తీసుకొని మరింత హెచ్చు స్థాయిలో ఈ కార్యక్రమం చేస్తారని తెలియజేసుకుంటూ, మరియు గంటపేట గ్రామం ప్రత్యేకించి ప్రతి ఏడాది వారు చాలా చక్కగా, మరి సర్పంచ్ మేడం గారు నిజంగా వయసు పైబడినప్పటికీ కూడా ఆద్యాంతము అందరితో ఉంటూ కార్యక్రమ పర్యవేక్షణ ఆమె చేస్తూ ఈ కార్యక్రమం ఎట్లా ఉంటుంది అనేటటువంటిది ఆమెకు బాగా అర్థమయ్యింది. ఆ అర్థమయ్యే విధంగా మా అందరికీ చెప్పారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం 6 ఏళ్ల పాటు కొనసాగిస్తున్నారు నిర్విఘ్నముగా. ఈ ఏడాది కూడా అలాగే మరి మేము చూసాం. ఈ ఏడాది చాలా హెచ్చు స్థాయిలో వీళ్ళందరినీ సేకరణ చేశారు. అంతమందిని తీసుకురావడం అనేటటువంటిది, అంతమందిని ఎంపిక చేయడం అనేటటువంటిది చాలా
కష్టమైనటువంటి పని అయినప్పటికీ కూడా వారి మిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేశారు కాబట్టి వారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీనివాసరెడ్డి గారికి, సహకరించినటువంటి గంటపేట పెద్దలందరికీ కూడా, యూత్ ముఖ్యంగా యూత్ కుర్రాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ప్రెస్ వారికి